నా హ్యాండ్స్లో స్కిన్ ఎలా ఉన్నాయో చూడండి. దీని మీద బెటరే కదా. హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు యాష్ట్రిక్స్. ఈరోజు మనము ఇన్సైడ్ అవుట్ బాడీ కేర్ గురించి మాట్లాడుకుందాం. బికాజ్ నేను ఎక్స్టర్నల్గా ప్రొడక్ట్స్ని ఇలా పైలప్ చేయడంలో అస్సలు బిలీవ్ చేయను. బికాజ్ మనం లోపల నుంచి బాడీని నర్చర్ చేయకపోతే అన్నీ వేస్ట్ అండి. కేర్ ఎప్పుడైనా ఇన్సైడ్ అవుటే ఉంటుంది. ఇంకా ఇది ఒక హాలిస్టిక్ అప్రోచ్తో చేస్తే ఇట్ విల్ మేక్ యూ అ మోర్ హ్యాపియర్ అండ్ కాన్ఫిడెంట్ పర్సన్. సో యా, ఇది ఒక హార్ట్ టు హార్ట్, గర్ల్ టు గర్ల్ టాక్ అండ్ ఐ హ్యావ్ మై నోట్స్ ఓవర్ హియర్. చాలా మాట్లాడాలి అంటే మర్చిపోతూ ఉంటాం కదా. ఈ వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి బికాజ్ నా మెయిన్ టిప్స్, మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ టిప్స్ ఎండ్లో ఉంటాయన్నమాట. సో యా, లెట్స్ స్టార్ట్. గ్రాబ్ యువర్ స్నాక్స్, కాఫీ, ఎనీథింగ్ దట్ యూ విష్ అండ్ లెట్స్ స్టార్ట్ విత్ వాట్ వీ డూ ఆన్ అ డే టు డే బేసిస్. డే టు డే బేసిస్లో మనం చేయాల్సింది నంబర్ 1, షవర్ అంటే బాత్ తీసుకోవడం. నేను సోప్ మీద షవర్ జెల్ ప్రిఫర్ చేస్తాను బికాజ్ ఐ ఫీల్ దట్ సోప్ కొంచెం డ్రైయింగ్ ఉంటుంది స్కిన్కి అండ్ షవర్ జెల్ రియలీ క్యాన్, అంటే అది మాయిశ్చరైజ్ చేయకపోయినా కూడా అట్లీస్ట్ మాయిశ్చర్ని స్ట్రిప్ ఆఫ్ చేయదు అని నా ఫీలింగ్. సో నాకు యాక్నే, అన్ఈవెన్ స్కిన్, బంపీ స్కిన్, లేదంటే డెడ్ స్కిన్ సర్ఫేస్ మీద ఫీల్ అవుతూ ఉంటుంది కదా, అప్పుడు నేను ఎక్స్ఫోలియేటింగ్ బాడీ వాష్ వాడతాను. లేదు నా స్కిన్ డ్రై ఫీల్ అవుతుంది, లేదంటే అసలు నార్మల్గా ఉంది అంటే ఐ లైక్ టు యూజ్ అ క్రీమీ బాడీ వాష్. నాకు ఎప్పుడైనా ఒక లూఫా మీద షవర్ జెల్ వేసుకొని ఆ లూఫాతో స్క్రబ్ చేసుకుంటూ చేస్తేనే 100% సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నా లూఫా మీద ఒక పెద్ద కాంట్రవర్సీ ఉంది దట్ అది యూజ్ చేయకూడదు, దాని మీద చాలా బిల్డప్ అయిపోతుంది. సి ఐ 100% అగ్రీ విత్ యూ పీపుల్. కానీ నేను అది లేకుండా నా బాత్ టైం రొటీన్ కంప్లీటే అవ్వదు. సో ప్రతి ఒక్క షవర్ తర్వాత రన్నింగ్ వాటర్ కింద లూఫాని పట్టుకొని అలా స్క్వీజ్ చేసుకుంటూ వాష్ చేస్తూ ఉంటాను, ఎప్పుడు వరకు అయితే వాటర్ క్లియర్గా రావట్లేదు అని. అండ్ ఆల్సో ఇలా లూఫాని సెక్షన్స్ తీసి చెక్ చేస్తూ ఉంటాను రెగ్యులర్ బేసిస్లో ఫర్ డెడ్ స్కిన్ ఆర్ బిల్డప్ డిపాజిట్స్. నేను ఒక 1 or 2 monthsలో లూఫా రిప్లేస్ కూడా చేస్తూ ఉంటాను. షవర్ తీసుకున్నాక నెక్స్ట్ స్టెప్ మీ డైలీ బాడీ కేర్ రొటీన్లో మాయిశ్చరైజర్ రాయడం, ఆ తర్వాత సన్ స్క్రీన్కి బిఫోర్ మనం బాడీ లోషన్ టిప్ టు టో రాయాలి. ఫేస్ అండ్ నెక్కి మనకు సెపరేట్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి, కానీ ఇక్కడి నుంచి టోస్ వరకు ఖచ్చితంగా మాయిశ్చరైజర్ రాయాలి. స్కిన్లో ఉన్న హైడ్రేషన్ లెవెల్స్ అండ్ మీ మాయిశ్చర్ని సీలెన్ చేయడానికి. నేను కొంతమందిని చూస్తూ ఉంటాను, వాళ్ళ ఫేస్ వర్క్ అయితే వాళ్ళు ఎంత బాగా చూసుకుంటారు, కానీ హ్యాండ్స్, బాడీ చూస్తే డ్రై ప్యాచెస్, ఎల్బోస్ డ్రైగా ఉంటాయి, ముడతలు ఉంటాయి హ్యాండ్స్ అండ్ ఫీట్ మీద. నాకు ఎంత ఖుజ్లీ అవుతుంది తెలుసా ఒక మాయిశ్చరైజర్ బాటిల్ తీసుకొని వాళ్ళ మీద ఎంప్టీ చేసి వాళ్ళని మంచిగా మాయిశ్చరైజర్ రాయడానికి. అరే, మీ బాడీ మీద ఉన్న స్కిన్ కూడా స్కిన్నే కదా. మీ డైలీ రొటీన్లో షవర్ అయిపోయిన తర్వాత జస్ట్ స్టెప్ అవుట్ అండ్ మామూలుగా టవల్ డ్రై ఎలా చేస్తారో చేసేసుకోండి. ఆ తర్వాత జనరస్లీ మీ మాయిశ్చరైజర్ నెక్ నుంచి ఫీట్ వరకు మొత్తం రాయండి. మాయిశ్చరైజర్ ఎప్పుడు మనకి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఇచ్చి గ్లోయింగ్ అండ్ డ్యూయిగా వదలాలి స్కిన్ని. మాయిశ్చరైజర్తో స్కిన్ని మొత్తం డ్రెంచ్ చేసేయాలి సో దట్ స్కిన్ మాయిశ్చర్ లాస్ అవ్వకుండా, డ్రై అవ్వకుండా హైడ్రేషన్ ప్యాక్ చేసి సీల్ అయిపోతుంది. అండ్ స్పెసిఫిక్ స్కిన్ కన్సర్న్స్కి ఏమేమి మాయిశ్చరైజర్స్ ఉంటాయో చెప్తాను. యాక్నేకి మీరు సాలిసిలిక్ బాడీ లోషన్ వాడాలి. సో స్టెప్ అవుట్, వేయో లోషన్, వేయో సన్ స్క్రీన్. నెక్స్ట్, పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్ ఉంటే కోజిక్ యాసిడ్ బాడీ లోషన్ వాడండి. సేమ్ థింగ్, స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ షవర్, అప్లై యువర్ లోషన్, అప్లై యువర్ సన్ స్క్రీన్ అండ్ యువర్ డన్. తర్వాత ఎక్స్ట్రీమ్లీ డ్రై స్కిన్ కనుక మీకు ఉంటే ఏదైనా బాడీ బటర్ లేదంటే మంచి సెరమైడ్ లోషన్ రాయండి. ఇప్పుడు సన్ స్క్రీన్ గురించి ఎన్నిసార్లు చెప్పినా గైస్ చాలా మందికి అవే డౌట్స్ వస్తాయి. అది ప్రతిరోజు రాయాలా, ఇంట్లో ఉంటే రాయాలా, బయటికి వెళ్తే రాయాలా, ఎండ లేకపోయినా రాయాలా, వర్షాకాలంలో కూడా సన్ స్క్రీన్ అవసరమా, వింటర్లో కూడా సన్ స్క్రీన్ అవసరమా అంటే ఎస్ గైస్, సూర్యోదయం నుంచి సూర్య అస్తం అయ్యే వరకు మనం సన్ స్క్రీన్ ఎవ్రీ డే రాయాలి. కానీ అక్క ఎండ లేదు కదా, బట్ వెలుతురు ఉంది కదా. వెలుతురు ఉంది అంటే యూవీఏ, యూవీబీ మనకి చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్లో ప్రెసెంట్ ఉన్నట్టే. నేను విష్కేర్ అండ్ ఇది విష్కేర్ సన్ స్క్రీన్, బాడీ సన్ స్క్రీన్ డిస్కవర్ చేసిన తర్వాత ఐ హ్యావెంట్ లుక్ బ్యాక్. నంబర్ 1, ఇందులో ఉన్న SPF అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ చాలా హై ఉంది. బాడీ సన్ స్క్రీన్స్లో అంత హై యూజువల్గా ఇవ్వరు. ఇందులో SPF 50 ఉంది. PA3+ అండ్ బ్రాడ్ స్పెక్ట్రమ్ అంటే UVA అండ్ UVB నుంచి చాలా సేపటి వరకు మంచి ప్రొటెక్షన్. ఆ
అబ్సల్యూట్లీ నాన్ స్టిక్కీ, నో వైట్ కాస్ట్. అంటే కొన్ని బాడీ సన్ స్క్రీన్ రాస్తూ ఉంటే అది పెయింట్ లాగా అలాగే వైట్ ఉంటుంది కదా, చాలాసేపు దాన్ని రుద్ది 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 లోపలికి పంపించాలి. ఇది అలా కాదు, చాలా ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది. రాసిన వెంటనే అండ్ రాసిన తర్వాత చాలా సేపటి వరకు నాన్ ఆయిలీ అండ్ నాన్ గ్రీజీ ఫినిష్ ఇస్తుంది. ఎందుకంటే ఇందులో ఇంగ్రీడియంట్స్లో నైసినమైడ్ కూడా ఉంది. నైసినమైడ్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ ఆయిల్ కంట్రోల్ ప్రాపర్టీస్. అండ్ ఇందులో ఉన్న సెరమైడ్స్ వల్ల మనకు బ్యారియర్ ప్రొటెక్ట్ అవుతుంది అండ్ మాయిశ్చరైజింగ్ బెనిఫిట్స్ కూడా దొరుకుతుంది. ఓకే, సో బాడీ లోషన్ లాగా మనం సన్ స్క్రీన్ టాప్ టు బాటమ్ వరకు రాయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా సన్ స్క్రీన్ మనం ఎక్స్పోజ్డ్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ అండ్ ఫేస్ మీద రాయాలి. ఎనీవే వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఫేస్. సో బాడీ గురించి మాట్లాడితే, సపోజింగ్ మీరు హాఫ్ స్లీవ్స్ వేసుకున్నారంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మీరు సన్ స్క్రీన్ రాయొచ్చు. ఏ పార్ట్ సన్లైట్కి ఎక్స్పోజ్డ్ ఉందో ఆ పార్ట్స్కే రాయాలి. సన్ వల్ల జరిగే డైలీ డ్యామేజ్ని మనం ఫుల్ స్టాప్ పెట్టవచ్చు. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇక్కడ ఒక పిక్చర్ వేసేస్తాను. ఇది నేను షూట్స్ చేస్తున్నప్పుడు మనసు మమతలు. సో ఐ ఇగ్నోర్డ్ వేరింగ్ సన్ స్క్రీన్ ఫర్ ద లాంగెస్ట్ టైమ్ గైస్. నేను అసలు బాదర్డే ఉండేదాన్ని కాదు. అందుకే మీకు క్లియర్గా పిగ్మెంటేషన్ హ్యాండ్స్లో తెలుస్తుంది. అండ్ ఫేస్ అండ్ బాడీకి కలర్లో ఎంత డిఫరెన్స్ ఉందో మీరు చూడండి. అండ్ ఇప్పుడు నా హ్యాండ్స్లో స్కిన్ ఎలా ఉన్నాయో చూడండి. ఐ అగ్రీ, మేబీ ఇది ఎగ్జాక్ట్గా నా ఫేస్కి కలర్ ఉండకపోవచ్చు, కానీ దీని మీద బెటరే కదా. వాట్ చేంజ్డ్? ఈ మార్పు ఎలా వచ్చింది? ఐ జస్ట్ స్టార్టెడ్ వేరింగ్ సన్ స్క్రీన్. సన్ స్క్రీన్ రాయడం స్టార్ట్ చేసిన వెంటనే నాకు ఈ డిఫరెన్స్ రాలేదు. మెల్లిమెల్లిగా 2-3 years తర్వాత నాకు డిఫరెన్స్ కనిపించడం స్టార్ట్ చేసింది. సన్ వల్ల డ్యామేజ్లో మెయిన్ థింగ్ వచ్చేసి పిగ్మెంటేషన్. సో నా ఆర్మ్స్లో మొత్తం అప్పుడు పిగ్మెంటేషన్ ఉండేది. పిగ్మెంటేషన్ మనం ఇండోర్ ఉంటే పోదు, అలాగే ఇంట్లో ఉన్న కూడా యూవీఏ యూవీబీ ఉంటాయి. నేను ఎక్స్ఫోలియేటింగ్ బాడీ వాషెస్ అండ్ బాడీ లోషన్స్ రాయడం స్టార్ట్ చేశాను. ఆ తర్వాత మనకు వచ్చిన ఫ్రెష్ స్కిన్ని మళ్ళీ సన్లైట్లో మనం వెళ్ళి బేక్ చేయొద్దు గైస్. కేర్ తీసుకొని స్కిన్ కలర్ని మెల్లిమెల్లిగా నార్మల్ వచ్చిన తర్వాత కూడా మనం సన్ స్క్రీన్ అయితే కంటిన్యూ చేయాలి. బికాజ్ వచ్చిన ఫ్రెష్ స్కిన్ని మళ్ళీ మనం కాపాడాలి గైస్. దాన్ని మళ్ళీ మనం యూవీఏ యూవీబీకి ఎక్స్పోజ్ చేస్తే మళ్ళీ ఆ పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సెకండ్, సన్ డ్యామేజ్ వల్ల ముడతలు వస్తాయి. ఫేస్ని మంచిగా ప్రొటెక్ట్ చేసి బాడీని ఊరుకుని అలా వదిలేస్తే ఏజ్ ఈజీగా తెలిసిపోతుంది. అందుకే అంటారు హ్యాండ్స్ అండ్ ఫీట్తో ఏజ్ తెలిసిపోతుంది అని. బికాజ్ హ్యాండ్స్ మీద కూడా స్కిన్ చాలా థిన్గా ఉంటుంది, జస్ట్ లైక్ యువర్ ఫేషియల్ స్కిన్. సో దాన్ని కూడా ముడతల నుంచి కాపాడడానికి మనకు సన్ ప్రొటెక్షన్ అవసరం. థర్డ్ థింగ్, నేను విష్కే సన్ స్క్రీన్కి ఎందుకు స్టిక్ ఆన్ అయ్యానంటే ద అఫోర్డబిలిటీ ఫ్యాక్టర్ గైస్. సో బాడీ సన్ స్క్రీన్ మీద 800,000 అలా నాకు స్పెండ్ చేయాలని ఉండదు. ఐ థింక్ దిస్ సన్ స్క్రీన్ వర్క్స్ లైక్ అ చార్మ్, డస్ ద జాబ్ అండ్ ఇస్ అఫోర్డబుల్ ఆల్సో. ఇది మీరు చెక్అవుట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, చెక్ ఇట్ అవుట్. సో అది గైజ్ మన డైలీ ప్రొసీజర్స్ ఏదైతే మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలో చెప్పేశాను. ఇప్పుడు వీక్లీకి వచ్చేద్దాం. వీక్లీలో నంబర్ 1 వచ్చేసి ఎక్స్ఫోలియేషన్. నా ఎక్స్ఫోలియేషన్ అంటే డెడ్ స్కిన్ రిమూవ్ చేయడం, ఇంప్యూరిటీస్ అదంతా తీసేయడం అండ్ ఫ్రెష్ స్కిన్ రివీల్ చేయడం. ఎక్స్ఫోలియేషన్ 2 టైప్స్లో ఉంటాయి. నంబర్ 1 ఫిజికల్ అండ్ నంబర్ 2 కెమికల్. నా ఫిజికల్ గురించి మాట్లాడితే మనం చాలా సింపుల్ హోమ్ మేడ్ స్క్రబ్స్ ఇంట్లోనే రెడీ చేసి దాన్ని వీక్లీ వన్స్ వాడితే స్కిన్ మీద చాలా డిఫరెన్స్ వస్తుంది గైజ్. 2-3 మంచి హోమ్ మేడ్ స్క్రబ్స్ మీకు చెప్తాను. కొంచెం బొప్పాయి తీసుకోండి, దాన్ని మంచిగా స్మాష్ చేయండి. అందులో కొద్దిగా పెరుగు అండ్ కొద్దిగా శనగపిండి ఉంటుంది కదా, అది వేసుకొని ఒక మంచి పేస్ట్ లాగా రెడీ చేయండి. దీంతోనే వారంలో ఒకసారి మీరు స్నానం చేయాలి. చాలా జెంటిల్గా ఇలా సర్క్యులర్ మోషన్లో ఫుల్ బాడీ అంతా స్క్రబ్ చేసేసుకోండి. ఆ పపాయా కావాలంటే బాడీ మీద ఒక 10 minutes వరకు వదిలేయండి. ఆ తర్వాత వాష్ చేయండి. యూ విల్ గ్లో లైక్ అ డిస్కో బాల్. పపాయా అంటే బొప్పాయిలో ఒక ఎంజైమ్ ఉంటుంది, దానివల్ల డెడ్ స్కిన్ మెల్ట్ అయిపోయి రిమూవ్ అవుతుంది. అందుకే అది ట్యాన్ రిమూవల్ అండ్ స్కిన్ బ్రైట్నింగ్కి చాలా మంచిది. ఇంకొక మంచి బ్రైట్నింగ్ స్క్రబ్ మీకు చెప్తాను. సో ఎర్ర కందిపప్పు అంటే మసూర్ దాల్ ఉంటుంది కదా, దాన్ని కొద్దిగా పెరుగుతో నైట్ అంతా నానబెట్టేసి కావాలంటే ఫ్రిడ్జ్లో వేసేసుకోండి. నెక్స్ట్ మార్నింగ్ మంచిగా మిక్సీ పట్టేసి దీంతోనే స్నానం చేయండి. మంచి మాయిశ్చరైజింగ్ బాడీ స్క్రబ్ కావాలంటే అవకాడోస్ మనకి ఒక్కొక్కసారి పాడైపోతాయి కదా, లేదంటే అరటి పండ్లు కూడా కొంచెం బ్రౌన్ అలా అయిపోతుంది కదా, డోంట్ వరీ, దాన్ని పడేకండి. దాన్ని తీసుకొని మంచిగా మ్యాష్ చేయండి. అవకాడో కానీ బనానా కానీ రెండు ఉంటే రెండు కూడా కలిపేసేయండి. దాంట్లో ఏదైనా ఒక మైల్డ్ స్క్రబ్బింగ్ ఏజెంట్, ఆరెంజ్ పీల్ పౌడర్ లేదంటే మళ్ళీ శనగపిండి కూడా వేసుకొని దీంతోనే మీరు స్నానం చేసుకోవచ్చు. అండ్ ఇలాంటి హోమ్ మేడ్ స్క్రబ్స్ ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో, స్క్రబ్ చేసిన తర్వాత మీకు ఎప్పుడైతే సాటిస్ఫాక్షన్ అయిపోతుందో దాన్ని ఒక బాడీ ప్యాక్ లాగా ఇంకొక 5 minutes 10 minutes బాడీ మీద వదిలేయండి. దీంట్లో ఉన్న గుణాలని స్కిన్ మంచిగా అబ్జార్బ్ చేయగలుగుతుంది. లేదు మీరు లేజీగా ఉన్నారు, డైరెక్ట్గా ఏదైనా మంచి బాడీ స్క్రబ్బే చెప్పండి అంటే ఎంకాఫిన్ది కాఫీ బాడీ స్క్రబ్ నాకు చాలా ఇష్టం. సో కాఫీ కూడా కొంచెం బ్రైట్నింగ్ ఉంటుంది, ట్యాన్ రిమూవల్కి హెల్ప్ చేస్తుంది. అండ్ ఈ ఎంకాఫిన్ది ఎస్పెషల్లీ నాకు చాలా ప్యూర్ అనిపిస్తుంది. ప్యూర్ యాజ్ ఇన్
లైక్ యూ కెన్ యాక్చువల్లీ స్మెల్ ద ఫ్రెష్నెస్ ఆఫ్ ద కాఫీ బీన్స్ని క్రష్ చేస్తే కొంచెం అలా రఫ్గా ఉంటుంది కదా, అది ఉంటుంది ఈ స్క్రబ్లో. కానీ గైజ్ ఫిజికల్ స్క్రబ్స్ అంటే ఇలాంటివే హోమ్ మేడ్ స్క్రబ్స్ ఏదైతే మనం ఇలా రబ్ చేయాలి స్కిన్ మీద, ఇది గనక మీరు యూజ్ చేస్తే మీరు దాన్ని గట్టిగా రుద్దకూడదు. స్క్రబ్స్ పని ఏంటి తెలుసా? ఓన్లీ మీ స్కిన్ పైన అంటే మీద పడిన ఇంప్యూరిటీస్, పొల్యూషన్, డస్ట్ లేదంటే డెడ్ స్కిన్ని రిమూవ్ చేయడం. అంతేగాని స్క్రబ్ చేసుకుంటూ మీ బాడీ కలర్నే మీరు మార్చేస్తారు, పిగ్మెంటేషన్ తీసేస్తారంటే కాదు. పిగ్మెంటేషన్ లేదంటే మన బాడీ కలర్ మెలనిన్ అనే పిగ్మెంట్ వల్ల అవుతుంది. అది స్కిన్ మీద ఉండదు, లోపల ఉంటుంది. దాన్ని మనం స్క్రబ్ చేసుకుంటూ తీసేయలేం. ఇంకా గట్టిగా స్క్రబ్ చేస్తే ఏమవుతుంది తెలుసా? మీ స్కిన్ సర్ఫేస్ మీద మీరు చిన్న చిన్న స్క్రాచెస్ అంటే మైక్రోటేర్స్ అంటారు దాన్ని, అలా చేసేస్తారు. దాన్ని స్కిన్ మళ్ళీ హీల్ చేయడానికి ఏమవుతుంది, ఇప్పుడు ఎక్కడైనా దెబ్బ తగిలితే ఏమవుతుంది, ఆ స్కిన్ కొంచెం డార్క్ అయిపోతుంది కదా. సో మీ స్కిన్ నిండా మీరు అలాంటి దెబ్బలు ఇచ్చేస్తే స్కిన్ దాన్ని రిపేర్ చేయడానికి డిఫెన్స్ మెకానిజం లాగా ఇంకా మెలనిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. దానివల్ల స్కిన్ ఇంకా పిగ్మెంటేషన్ అండ్ డార్క్నింగ్ ఎక్కువ అవుతుంది. ఫిజికల్గా రబ్ చేసేది ఫిజికల్ స్క్రబ్స్ అంటాము. ఇప్పుడు కెమికల్ ఎక్స్ఫోలియేషన్ అంటే ఏంటి చెప్తాను. సో యూజువలీ ప్రతి ఒక్క డర్మటాలజిస్ట్ ఇదే సజెస్ట్ చేస్తారు, బికాజ్ అది మైల్డర్ ఉంటుంది, మోర్ ఎఫెక్టివ్ ఉంటుంది అండ్ సేఫర్ ఉంటుంది. కానీ ఇది ఎక్స్పెన్సివ్ ఉండొచ్చు. బాడీ ఎక్స్ఫోలియంట్స్ కొన్ని ఆప్షన్స్ నేను కింద వదిలేస్తాను. నేనైతే 2 చేస్తాను గైజ్. ఒక్కొక్కసారి ఫిజికల్గా ఇలా స్క్రబ్ చేస్తేనే సాటిస్ఫాక్షన్ అవుతుంది అనుకుంటే నేను అది చేస్తాను, నా మూడ్ని బట్టి. ఇంకొకసారి ఎప్పుడైనా కెమికల్ ఎక్స్ఫోలియేటర్ వాడాలనుకుంటే హ్యాపీగా ఇంట్లోనే చేసేస్తాను. కానీ కెమికల్ ఎక్స్ఫోలియేటర్ మనం ఇంట్లో రాసినా కూడా ఒక్కటి జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, వాళ్ళు ఎంతసేపు ప్యాకేజింగ్ మీద రాసారో అంతకంటే ఎక్కువ టైం మనం దాన్ని వదిలేయొద్దు. స్కిన్ మంచిగా అవుతుంది కదా అని ఎక్కువ సార్లు ఎక్స్ఫోలియేషన్ వద్దు, అది కూడా డేంజర్. వీక్లీ వన్స్ చాలన్నమాట. అండ్ ఇంకొకటి, ఫ్రెష్లీ ఎక్స్ఫోలియేటెడ్ స్కిన్ని మనం అలా వెళ్ళి ఎండకి సమర్పణం చేయొద్దు, సన్ స్క్రీన్ వాడండి. ఇప్పుడు వీక్లీ వన్స్ లేదంటే మీ గ్రోత్ని బట్టి మీరు ఇది చేయాల్సింది ఏంటంటే హెయిర్ రిమూవల్. నౌ దిస్ ఇస్ ఆల్సో పర్సనల్ చాయిస్ గైస్. కొంతమందికి వ్యాక్సింగ్ చేయడం ఇష్టం ఉండదు, హెయిర్ రిమూవలే ఇష్టం ఉండదు. సో చేయకండి. లైక్ ఈ బ్యూటీ స్టాండర్డ్స్ ని మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ యువర్ హెయిర్ రిమూవ్డ్, ఆప్షన్స్ ఏంటో నేను మీకు చెప్తాను. నేనైతే ప్రిఫర్ చేస్తాను. నా గ్రోత్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా తక్కువ ఉంది. నా గ్రోత్ గురించి మాట్లాడాలంటే చాలా తక్కువ ఉంది. మంత్లీ వన్స్ నేను ఏదో ఒకటి చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో నేను యూజువలీ వ్యాక్సింగ్ ప్రిఫర్ చేస్తాను. అది కూడా నేను ఇంట్లోనే ఈ మధ్య స్ట్రిప్స్తో చేసేస్తున్నాను. లేదు అంటే నేను రేజర్తో కరెక్ట్ డైరెక్షన్ ఆఫ్ ద హెయిర్లో షేవ్ కూడా చేసేస్తాను. హెయిర్ గ్రోత్కి ఆపోజిట్ డైరెక్షన్లో షేవ్ చేయాలి. బాడీ హెయిర్ అయితే ఫేషియల్ హెయిర్ కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉంటుంది, సేమ్ డైరెక్షన్ లో షేవ్ చేయాలన్నమాట. సో ఈ క్వశ్చన్ కూడా ఎవరో అడిగారు, మీరు ఒకసారి ఆపోజిట్ అంటారు, ఒకసారి సేమ్ డైరెక్షన్ అంటారంటే ఫేస్ కి సేమ్ డైరెక్షన్ ఉంటుందండి అండ్ బాడీకి ఆపోజిట్ డైరెక్షన్. నేనైతే జిలెట్ రేజరే ప్రిఫర్ చేస్తాను. అది సేఫెస్ట్ అండ్ బెస్ట్ అనిపిస్తుంది నాకు. అండ్ నాకు స్కిన్ ని అది ఇరిటేట్ చేసినట్టు అనిపించదు. అండ్ వ్యాక్స్ స్ట్రిప్స్ లో వచ్చేసరికి ఐ లైక్ వీట్ వ్యాక్స్ స్ట్రిప్స్. సో వ్యాక్సింగ్ మీద నాకు ఒక డెడికేటెడ్ వీడియోనే ఉంది, నేను ఆన్ కెమెరా చేసి కూడా చూపించాను. అది లింక్ మీకు డిస్క్రిప్షన్ లో దొరికిపోతుంది, చూసి మీరు హ్యాపీగా అది ఫాలో అయిపోవచ్చు. ఇప్పుడు లేజర్ గురించి మాట్లాడితే, సి గైజ్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్. ఇట్ ఈస్ నాట్ లేజర్ హెయిర్ రిమూవల్, అది లేజర్ హెయిర్ రిడక్షన్. గ్రోత్ తగ్గిపోతుంది, హెయిర్ థిక్నెస్ కూడా తక్కువ అయిపోతుంది. అండ్ ఎంత ఫ్రీక్వెంట్ అయితే మీరు వ్యాక్సింగ్ కానీ ఏదైనా హెయిర్ రిమూవల్ చేయడానికి వెళ్ళేవారో అది మెల్లిమెల్లిగా ఆ టైం రిడ్యూస్ అంటే ప్రొలాంగ్ అయిపోతుంది. పర్సనల్ గా నేను అండర్ ఆర్మ్స్ కి 2-3 టైమ్స్ లేజర్ తీసుకున్నాను గైజ్, అండ్ యూ వోంట్ బిలీవ్ ఇట్. లైక్ నా హెయిర్ గ్రోత్, నా బాడీ అలా రెస్పాండ్ అయింది. నాకు 2-3 మంత్స్ కి ఒక్కసారి వ్యాక్సింగ్ కానీ షేవింగ్ కానీ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇంట్లో ఇంకా సెషన్స్ తీసుకోవచ్చు, దాన్ని ఇంకా తగ్గించవచ్చు. కానీ నాకు ఓకే, నేను ఇలా అయితే మేనేజ్ చేస్తున్నాను. ఈ 2-3 మంత్స్ కి ఒకసారి హెయిర్ రిమూవల్ అంటే నాకు పెద్ద కష్టం ఏం అనిపించదు. నా హెయిరీ పీపుల్, ఫర్ ఎగ్జాంపుల్ నేను నిమిష గురించి చెప్తాను. తనకి చాలా ఎక్కువ హెయిర్ గ్రోత్ ఉంది అండ్ తను ఫుల్ బాడీ లేజర్ చాలా రోజుల నుంచి తీసుకుంటుంది. అదే సెలిస్టీలో నేను చెప్పిన క్లినిక్ ఉంది కదా మీకు. సో ప్రెగ్నెన్సీ టైంలో తను ఆపేసింది, కానీ బిఫోర్ దట్ రెగ్యులర్గా అక్కడికి వెళ్ళి సెషన్స్ తీసుకుంది. చాలా వరకు తనకి హెయిర్ గ్రోత్ అండ్ థిక్నెస్ తగ్గిపోయింది. ఆ సెషన్స్ తీసుకునే ముందు తను వారానికి ఒకసారి వ్యాక్సింగ్ చేసి తీరాల్సిందే. తర్వాత తను 15 డేస్కి ఒకసారి, 1 మంత్కి ఒకసారి వరకు కూడా వచ్చింది. అండ్ ఈ డిఫరెన్స్ నాకు తెలిసి తనకి 8 to 10 సెషన్స్ తర్వాత అయింది. ఎపిలేటింగ్ కూడా ఒక ఆప్షన్ ఉంది, బట్ ఐ నెవర్ ప్రిఫర్డ్ ఎపిలేటింగ్ గైజ్. ఫస్ట్
బికాస్ అది కొంచెం పెయిన్ఫుల్ ఉంటుంది. వ్యాక్సింగ్ కూడా సేమ్ టెక్నాలజీ, అంటే రూట్ నుంచి హెయిర్ వెళ్తుంది. బట్ ఐ డోంట్ నో, లైక్ యూ రిమూవ్ ఇట్ సో ఫాస్ట్ అండ్ లార్జ్ ప్యాచ్ కదా, అంత పెయిన్ తెలియదు. బట్ ఎపిలేటర్ చాలా మెల్లిగా హెయిర్ తీయాల్సి వస్తుంది అండ్ ఒక్కొక్క హెయిర్ ని అలా లాగుతున్నట్టు తెలుస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి పర్సనల్ ప్రిఫరెన్స్ అండ్ కన్వీనియన్స్ ని కూడా వాళ్ళు చూసుకోవాలి కదా. సో ఇట్ ఇస్ టోటలీ అప్ టు యూ. మీకు ఏది కన్వీనియంట్ అనిపిస్తే అది చేయండి. ఇవన్నీ కాదక్క బెస్ట్ ఏంటి అంటే, మీకు ఫైన్ హెయిర్ అంత గ్రోత్ లేదు అంటే హ్యాపీగా వ్యాక్సింగ్ అండ్ షేవింగ్ తో మేనేజ్ చేయొచ్చు. మీకు థిక్కర్ హెయిర్ ఉంది అంటే వ్యాక్సింగ్ కూడా చేయొచ్చు, బికాస్ అది రూట్ నుంచి తీసేస్తుంది, లేదా లేజర్ హెయిర్ రిమూవల్ ఇఫ్ యూ కెన్ అఫోర్డ్ ఇట్. అంతే గైస్, కీప్ ఇట్ రియలీ సింపుల్. ఈ 4-5 థింగ్స్ మనం చేస్తే చాలు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. అన్లెస్ అండ్ అంటిల్ ఆఫ్ కోర్స్ అది మీ ఏదైనా పెళ్లి ఉంది, స్పెషల్ ఒకేజన్ ఉంది, యూ వాంట్ టు లుక్ యువర్ బెస్ట్ అంటే అప్పుడు మీరు డిఫరెంట్ బాడీ ట్రీట్మెంట్స్ ఉంటాయి, దానికి వెళ్ళొచ్చు. పీల్స్ కి కానీ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్స్ కి కానీ అవన్నీ డైలీ లైఫ్ లో అయితే మనకు అవసరం లేదు. ఇప్పుడు చాలా అవసరమైన టాపిక్, ఇది మనం ఇగ్నోర్ చేస్తాం, ఏంటంటే ఇంటర్నలీ మనం బాడీని కేర్ చేయడం. బాడీ లోషన్ రాస్తున్నాం, సన్ స్క్రీన్ రాస్తున్నాం, ఎక్స్ఫోలియేషన్ చేస్తున్నాం, అయినా స్కిన్ లో ఆ డిఫరెన్స్ తెలియట్లేదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గైజ్, యూ హ్యావ్ టు ట్రీట్ యువర్ బాడీ లైక్ అ టెంపుల్. బీ వెరీ కేర్ఫుల్ వాట్ యు ఆర్ డూయింగ్ ఇంటర్నలీ. ఎందుకంటే ఈ బాడీలోనే మనం లైఫ్ లాంగ్ ఉండాలి. సో దాన్ని కేర్ చేయడం అనేది కంపల్సరీ, అది ఆప్షన్ కాదు. అండ్ ఎవరైనా నువ్వు బాడీ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తావు అంటే, లెట్ దెమ్ జస్ట్ వాగుతూ వాళ్ళని వాగుతూ ఉండనివ్వండి, కానీ మీ కేర్ మీరు తీసుకోవాలి. ఏంటి అంటే, ఈట్ రైట్ గైస్. మన బాడీ ఒక చెత్తబుట్ట, డంప్ యార్డ్ కాదు కదా. సో మీరు ఒక్కొక్కసారి అందరు చీట్ చేస్తారు, వాళ్ళ ఇష్టమైన ఫుడ్స్ అది హార్మ్ఫుల్ అయినా సరే తినాలనుకుంటారు. బట్ యూ హ్యావ్ టు ఫైండ్ అ బ్యాలెన్స్. నేను ఇప్పుడు ఓమాడ్ అంటే 1 మీల్ డేలో ఉన్నాను, కానీ అది అందరు చేయాల్సిన అవసరం లేదు. యూజువల్ గా డైలీ లైఫ్ స్టైల్లో మనం 80-20 డయట్ ఫాలో అయితే బెటర్. దిస్ వాజ్ లైక్ మై డయట్ ఫర్ ద లాంగెస్ట్ టైమ్. ఓకే, 80-20 ఈజ్ వెరీ సింపుల్. 5 days a week, అంటే మండే టు థర్స్డే మీరు సిన్సియర్గా కొంచెం మంచి ఆహారం ఇవ్వండి బాడీని. అండ్ సాటర్డే సండే యూ క్యాన్ బింజ్ అ లిటిల్ అండ్ ఎంజాయ్ యువర్ లైఫ్. హెల్త్ని ప్రయారిటైజ్ చేసుకోవాలి గైస్. ఎవరికైనా హార్ట్ డిజీజ్ ఉంటే వాళ్ళని అడగండి వాల్యూ ఆఫ్ అ హెల్దీ హార్ట్. ఎవరికైనా లివర్ డిజీజ్ ఉంటే వాళ్ళని అడగండి ఒక హెల్దీ లివర్ వాల్యూ ఏంటి వాళ్ళ లైఫ్ లో. వాళ్ళు మీకు కరెక్ట్ గా సమాధానం చెప్పగలుగుతారు. వాళ్ళు ఏం తప్పులు చేశారు, ఏం రిగ్రెట్ చేస్తారు, అండ్ ఏం డిఫరెంట్ గా చేస్తే వాళ్ళు ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదు అని. నాకేం కావాలంటే, మీరందరూ ఫిట్, హెల్దీ, స్ట్రాంగ్ అండ్ స్మైలింగ్ గా ఉండాలి. మీ వాళ్ళ కోసం, మీ ఫ్యామిలీ కోసం. ఈ సేమ్ హెల్త్ రీజన్స్ కి మీరు వర్కౌట్ కూడా చేయాలి. ఇప్పుడు వర్కౌట్ అంటే కొంతమందికి లేజినెస్ ఉంటుంది, కొంతమందికి మేము ఏం చేయాలో మాకు తెలియట్లేదు అంటారు. ఏం చేయాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే ఒక ½ an hour స్పీడ్ వాకింగ్ చేయండి, బ్రిస్క్ వాకింగ్. ఊరికనే అలా టైంపాస్ చేసుకుంటూ తిరిగితే మీ హార్ట్ రేట్ అప్ వెళ్ళకపోతే ఇట్ ఈస్ నాట్ కౌంటెడ్ యాజ్ ఎక్సర్సైజ్. అండ్ అఫ్ కోర్స్ హోమ్ మేకర్స్ అనేది పొద్దున్నుంచి నైట్ వరకు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు, పనులు చేస్తూనే ఉంటారు. దట్ ఈస్ ఆల్సో అ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఆ ఎక్సర్సైజ్ తో మీ హార్ట్ రేట్ అప్ అవ్వట్లేదు. ఓకే, ప్రాపర్ ఎక్సర్సైజ్ ఏంటంటే మన హార్ట్ రేట్ కొంచెం అప్ అవ్వాలి. జిమ్, యోగా మీ ఇష్టం, ఏదో ఒకటి చేయండి, బట్ కీప్ యువర్ సెల్ఫ్ మూవింగ్. ఇంకొకటి చాలా ఈజీ గైజ్, మీకు డాన్స్ వచ్చినా రాకపోయినా మంచిగా మ్యూజిక్ పెట్టుకుని ఒక ½ an hour డాన్స్ చేసేసుకోండి. వర్కౌట్ నిజంగా చేయాలనుకునే వాళ్ళకి చాలా ఆన్లైన్ వీడియోస్ ఉన్నాయి. అంతెందుకు, మన డిఎన్సీ టీవీ ఉందా అంటే బిల్లీ గారి ఛానల్, అందులోనే మేము చేసిన కోవిడ్ టైమ్స్ లో ఎవ్రీ డే ఒక లైవ్ సెషన్ వర్కౌట్ చేసేవాళ్ళం. అండ్ లైవ్ లో ఆడియన్స్ మమ్మల్ని జాయిన్ అయ్యేవారు. ఆ వీడియోస్ కూడా అన్ని డిఎన్సీ ఛానల్లో ఉంది, అది కూడా మీరు ఫాలో అయ్యి అక్కడ నుంచి ఎవ్రీ డే 1 వర్కౌట్ చేసుకోవచ్చు. సింపుల్ గా లైట్ ఎక్సర్సైజెస్, కొంచెం డాన్స్ అలా ఉంటుంది అనమాట, జుంబా కూడా ఉంటుంది. సో అవన్నీ మీరు ఫాలో అయిపోవచ్చు. జస్ట్ కీప్ మూవింగ్ గైజ్, ఇట్ కీప్స్ యువర్ హార్ట్, మసిల్స్ అండ్ జాయింట్స్ హెల్దీ. నాకు తెలుసండి ఇప్పుడు మీరేమంటారు, మీదేముందండి, మీకైతే పిల్లలు లేరు, మాకు పిల్లలు ఉన్నారు, పిల్లలు ఉంటే ఇవన్నీ కాదు అంటే, స్టాప్ గివింగ్ ఎక్స్క్యూజెస్. అంటే న్యూ బోర్న్ పిల్లలు, మరీ చిన్న పిల్లలు అయితే దాని గురించి నేను అనట్లేదు. బట్ ఆఫ్టర్ అ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళకి కూడా ఒక షెడ్యూల్ ఉంటుంది. మీకు ఫ్రీ టైం అయితే తప్పకుండా దొరుకుతుంది. ఏదైనా మనం చేయట్లేదు అంటే అది మన ప్రయారిటీస్ లో లేదు అని అర్థం చేసుకోవాలి, కానీ టైం లేదు అని అనకండి. మా మమ్మీ 2 చెల్లెలు, అందరికి పిల్లలు ఉన్నారు కదా, అయినా మీరు వాళ్ళని చూస్తే కూడా వాళ్ళు నాలాగానే ఉంటారు. వాళ్ళ ఏజ్ కంటే తక్కువ కనిపిస్తారు, బాగా ఫిట్, హెల్దీ అండ్ స్ట్రాంగ్ ఉంటారు. ఎందుకు? బికాస్ దే ప్రయారిటైజ్ దెమ్సెల్వ్స్. ఇదిగో ఈమె మా మమ్మీ, సొంత మమ్మీ. ఎందుకంటే ఎవరో అడిగారు, అదే అది మీ మమ్మీనా, సొంత మమ్మీనా? సొంత మమ్మీ కాకపోతే కజిన్ మదర్స్ ఉంటారా? ఈమె మా పెద్ద చెల్లి జయ, తనకి 17-year-old డాటర్ ఉంది.
ఈమె నిమిష. తనకి ఇప్పుడే న్యూ బోర్న్ బాబు పుట్టాడు. కానీ వీళ్ళంతా కూడా వాళ్ళ ఏజ్ కంటే 10 ఇయర్స్ తక్కువే కనిపిస్తారు. సో దిస్ ఈజ్ ఓన్లీ టు ఇన్‌స్పైర్ అండ్ మోటివేట్ యూ ఆల్ ఇన్ సమ్ వే గైస్. ప్రపంచంలో మీ ఫ్యామిలీ వాళ్ళైనా సరే చాలా గిల్టీ ఫీల్ చేపిస్తారు దీనికి. ఏది మిమ్మల్ని మీరు ప్రయారిటైజ్ చేశారు అంటే. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు గనక లోపల నుంచి ట్రూలీ హ్యాపీ అండ్ హెల్దీగా లేరంటే మీ పిల్లల్ని మీ ఫ్యామిలీని కూడా మీరు సరిగ్గా చూసుకోలేరు. అంతకంటే ఎక్కువ మోటివేషన్ మీకు ఏం కావాలి మీ కేర్ మీరు తీసుకోవడానికి? నేను ఎప్పుడు మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని వాళ్ళని వాళ్ళు ప్రయారిటైజ్ చేయడం చూశాను. అందుకే క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా బాగుంటుంది. మార్పులు చేసిన వెంటనే మీరు వండర్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ప్లీజ్ గివ్ యువర్ సెల్ఫ్ 6 months మీ హెల్త్ అండ్ ఎనర్జీ లెవెల్స్ ని ఆప్టిమైజ్ చేయడానికి. ఓకేనా? ఐ హోప్ యూ ఫౌండ్ దిస్ వీడియో యూస్ఫుల్ గైస్. అండ్ మీ లైఫ్ లో ఉన్న ఆడవాళ్ళ ఎవ్వరికైనా ఈ వీడియో చూడాల్సిన అవసరం ఉంది, నేను చెప్పిన మాటలు వినాల్సిన అవసరం ఉంది అంటే ఖచ్చితంగా వాళ్ళతో షేర్ చేయండి. ఐ హోప్ దట్ మోర్ అండ్ మోర్ విమెన్ రియలైజ్ దట్ మనం లోపల నుంచి హ్యాపీగా ఉంటేనే మన వాళ్ళని మన ఫ్యామిలీని హ్యాపీగా ఉంచగలుగుతామని. ఓకేనా? So if you like this video, you know what you have to do. Subscribe, like and share and follow me on all my social media handles. I'll see you in another fresh new episode of Ash Tricks very soon. Till then, it's bye from Ash Tricks.